హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు మీ టేస్ట్కి తగ్గట్టు సీజన్కి తగ్గట్టు క్లైమేట్కి తగ్గట్టు ఎన్నో రకాల టేస్టీ రెసిపీస్ని మీకు పరిచయం చేస్తున్న మన రుచి చూడు ఈరోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో సిద్ధంగా ఉందండి. మరి ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? జూబ్లీ హిల్స్లో ఉన్న వివాహ భోజనంపు రెస్టారెంట్కి. మరి ఆ సరికొత్త రెసిపీని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ చెఫ్ యాదగిరి గారు. మరి యాదగిరి గారిని పలకరించేసి ఆయన నేర్పించిపోయే ఆ టేస్టీ రెసిపీ ఏంటో అడిగి తెలుసుకుందామా? నమస్తే యాదగిరి గారు. నమస్తే అండి మీకు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. రైట్, నేను మీ దగ్గరికి వచ్చాము అంటే మేము చాలా కొత్తగా టేస్టీ రెసిపీని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము. మరి మీరు కూడా మా కోసం ఎంతో కొత్తగా డిఫరెంట్గా థింక్ చేస్తూ క్లైమేట్కి తగ్గట్టు మాకు ఎన్నో సరికొత్త రెసిపీస్ని పరిచయం చేస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈరోజు మాకు ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు? ఈరోజు గోంగూర కోడి రోల్స్. గోంగూర కోడి రోల్స్. ఈ గోంగూరతో గోంగూర మటన్ తెలుసు, ఈ చికెన్తో చాలా ఐటమ్స్ తెలుసు, చికెన్ రోల్స్ తెలుసు. ఈ రెండింటిని మిక్స్ చేసి సరికొత్తగా గోంగూర చికెన్ రోల్స్. వావ్, చూసారా? రోల్స్ అన్నమాట. ఇది స్నాక్ ఐటమ్. మనం గోంగూరతో రకరకాల కూరలు చేసుకున్నాము, ఫ్రైలు చేసుకుంటాము. అవును, కానీ ఇది డిఫరెంట్గా అంటే మధ్యాహ్న స్టఫ్తో ఒక రోల్ చేసి దాన్ని నాన్ స్టిక్ పైన వేయించిస్తాము. చాలా రుచికరంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సీజన్ ఎలాగనూ సాయంత్రం రాగానే ఈ రైనీ సీజన్లో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అందులోనూ చికెన్ రోల్స్ అంటే ఇంకా ఇష్టం. దానికి ఇంకా కాంబినేషన్గా మీరు గోంగూర తీసుకుంటున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? చికెను, అల్లం ముక్కలు, వెల్లిపాయ ముక్కలు, పుదీనా, గరం మసాలా పొడి, గోంగూర పేస్ట్, యాలకుల పొడి, కారం పొడి. కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్రెస్టింగ్గా చూసి ఈ రెసిపీని మీరు నేర్చేసుకోండి. మేమైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి యాదగిరి గారు? మనం ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకోవాలి. ఓకే, ఈ విధంగా బ్రెస్ట్ పీస్ తీసుకొని ఇలా బ్రెస్ట్ పీస్ తీసుకొని దీన్ని కటింగ్ అనేది కాస్త డిఫరెంట్గానే కట్ చేస్తారు. ఇది కొంచెం లేయర్స్ లాగా చాలా సన్నంగా. అవునండి. పొడవు కూడా అంతే, దీంట్లో అంతే పలుచుగా కూడా కట్ చేసుకోవాలి. అవునండి. సో చూసారా, ఒక లేయర్ లాగా మనకు వచ్చింది. ఇట్లా మనకి ఎంత కావాల్సి అన్ని. ఈ కటింగ్ అనేది కొంచెం కష్టమేమో కదా? కొంచెం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని, కొంచెం జాగ్రత్తగా. ఆ చాక్ కూడా చాలా షార్ప్గా ఉన్నప్పుడే అంత నీట్గా మనకు వస్తుంది. ఇది కొంచెం ఇవి మనం రోల్స్ అన్నాం కాబట్టి ఆ లెంత్ మనకి ఆ విధంగా కట్ చేస్తున్నారేమో కదా? అవునండి. ఓకే ఓకే. సో చూస్తున్నారా, ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సన్నగా మనకి ఎన్ని కావాల్సి అన్ని చేసుకొని, ఒక చికెన్లో మామూలుగా మనం చికెన్ కట్ చేస్తే ముక్కలు ఎవరైనా టకటక్ కట్ చేయొచ్చు. అవును, కానీ దీన్ని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. నైస్. అలా మనకు ఎన్ని అంత సన్నంగా లేయర్స్ వస్తే అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఒక చికెన్లో ఎన్ని లేయర్స్ వస్తాయో దాని తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేయడం వల్ల మనకు అన్ని రోల్స్ వస్తాయి అన్నమాట. ఒకవేళ ఈ లెంత్ మనకి రాకపోతే మనకి ఆ రోల్స్ అనేది రాదంటారా? అంటే రోల్స్ రాదండి, రాదు. ఎందుకంటే మనం ఇది రోల్ అంటున్నాం కదా, ఇది రోల్ అంటున్నాం కాబట్టి దాని తగ్గట్టుగానే మనం ఇది కట్ చేసుకోవాలి. ఓకే. అలానే కొంచెం థిక్గా ఉన్నా మనకి అది బాగోదంటారా? థిక్గా ఉంటే ఏమవుతుందంటే నీకు లోపట మనం ఇప్పుడు రోల్ చేసిన తర్వాత అది ఉడకదు. ఓకే ఓకే. థిక్గా ఉండకూడదు, అలానే లెంత్ కూడా తగ్గకూడదు. మీరు కట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకొని ఆ సన్నంగా కట్ చేసుకొని ఆ పొడగా లెంత్ కూడా చూసుకొని కట్ చేసుకుంటే నీట్గా మనకి రోల్స్ అనేవి తయారవుతాయి. మనం ఇక్కడ 5 రోల్స్ వచ్చాయి. ఈ 5 రోల్స్లో మనం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఉప్పు, ఇది ప్రిపరేషన్ ఇలా ఈ విధంగానే చేయాలన్నమాట. ఓకే, ముందుగా ఉప్పు వేసుకోవాలి పైనుంచి ఉప్పు ఇలా చల్లుకోవాలి మనకి ఎంత కావాల్సి అంత. ఓకే, అంటే ఇది హెల్తీ ఫుడ్ అన్నమాట. కారం పొడి ఇలా చేసుకోవాలి. కారం పొడి కలర్ఫుల్గా ఉంటుంది. మనకు స్పైసీ లెవెల్స్ కూడా మనకి ఏ స్టైల్లో కావాల్స్తే ఆ స్టైల్లో స్పైసీ లెవెల్స్ కూడా వస్తాయి. వన్ సైడ్ అయినా బోత్ సైడ్స్ చేస్తున్నామా? వన్ సైడ్ ఇది.
ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, అల్లం వెల్లుల్లి చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. ఏంటి స్నాక్ మనకు చాలా తొందరగా అయిపోతుందా? లేదండి, లేదా అంటే ఏంటో నేను ఎండింగ్ ప్రాసెస్ ఇప్పుడే చూసేస్తున్నానేమో అన్నట్టు అనిపిస్తుంది. అంటే మీరు దీన్ని మళ్ళీ మనం చేయాలి కదా. ఓకే ఓకే, ఇప్పుడు వెల్లుల్లి అల్లం ముక్కల్ని కూడా కట్ చేసేసుకొని అన్ని పీసెస్ పైన వేసేసుకోవాలి, అంతే కదా. ఫస్ట్ మనం చికెన్ పీసెస్ని పొడవుగా కట్ చేసుకున్నాక దానిపై కొంచెం ఉప్పు కారం వేసేసి దానిపైన వెల్లుల్లి అల్లం ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, దీనిపైన ఏంటంటే మనకు గోంగూరది పేస్ట్ ముందే మనం తయారు చేసి పెట్టుకున్నాం. గోంగూర పేస్ట్ అంటే గోంగూరని మనం ఉడికించుకు పెట్టుకోవాలా? ఏ విధంగా రెడీ చేసుకున్నారు? గోంగూరను ఉడికించేసి పేస్ట్ను దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఉడికించేసి పేస్ట్ చేసి వేసుకున్నాం. ఆ పేస్ట్ను దీనికి అప్లై చేయాలి. ఓకే, అంటే దాంట్లో ఇంక కారం ఇంకేమైనా వేసుకోలేదా? ఓన్లీ సాల్ట్. గోంగూరని బాగా ఉడికించేసి వాటర్ తీసేసి మిక్సీ చేసేసుకోవాలి, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలి. అవును. ఓకే, ఇలా మనము దీన్ని ఏం చేయాలంటే ఇలా మనం పేస్ట్ లాగా దీన్ని అప్లై చేయాలి దీనికి. ఈ విధంగా గోంగూర పేస్ట్ కూడా అన్ని పీసులకు వచ్చేటట్టుగా పుల్లగా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అయితే గోంగూరనే ఎందుకు మనం పుల్లగా దీన్ని ఎందుకు పెట్టుకోవాలి? వేరే పేస్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు కదా. అదే డౌట్ వచ్చింది నాకు కూడాను. అయితే ఎప్పుడైనా సరే చికెన్ కానీ ఆర్ మటన్ కానీ పులుపు, పర్టికులర్గా చికెన్కు పులుపు వేయడం వల్ల పులదనం వల్ల మ్యాక్చర్ అయిపోతుంది. అంటే మసాలా పెడితే ఎంత తొందరగా మనకు ఉడికిపోయే దోహదపడుతుంది చికెన్, అదేవిధంగా మనం ఈ పులుపుదనం ఏదైనా సరే అది పెట్టడం వల్ల అతి తొందరగా ఉడికిపోతుంది, అంటే స్మూత్నెస్ కూడా వస్తుంది చికెన్. ఓకే ఓకే, అందుకని మనం ఇక్కడ పులుపు అదే ఇంకా ఆకుకూర పెట్టినా అది రాదన్నమాట, ఈ టెక్చర్ రాదు. ఓకే, ఇలా మనకు కావాల్సినంత మనం ఇలా చేసుకోవాలి. ఓకే, ఇలా ఇది ఐడెంటిఫై చేయొచ్చా మనం చికెన్తో చేసామని చెప్పేసి? తెలుస్తుందా లేకుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందా? కనిపెట్టడం కష్టం అవుతుందా? లేదు, తెలిసిపోతుంది మనకు, పైన కనబడుతుంది లేయర్. ఓకే, ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనము పైనుంచి కొంచెం గరం మసాలా పొడి, ఓకే, ఇలా చేసేసుకొని. ఓకే, ఇప్పుడు అన్నిటిని వేసేసినాక మనం రోల్ చేసుకోవాలి. అవునండి, రోల్ చేసుకొని టూత్ పిక్తో దాన్ని క్లోజ్ చేసేసేయాలి. ఓకే, ఇలా. వావ్, ఈ విధంగా మనం దీన్ని రోల్ చేసుకుంటే. ఇదే కాంబినేషన్ మనం వెజ్లో ట్రై చేయాలనుకుంటే ఈ లేయర్ బదులు ఏం తీసుకుంటే సరిపోతుంది? దాంట్లో మనం డైరెక్ట్గా ఏదైనా పత్తా తయారు చేసుకోవాలి, రోల్ పత్తా. వెజిటేబుల్లో ఇలా పత్తా ఓకే, మనకి మార్కెట్లో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి దాంతో ట్రై చేసుకోవచ్చు. ఓకే ఓకే, కాకపోతే ఈ ఫ్లేవర్ టేస్ట్ వేరు ఉంటుంది, అది నార్మల్ టేస్ట్. దానికి దీనికి చాలా డిఫరెంట్. అవును, అంటే అందరూ నాన్ వెజ్ వాళ్ళు ఉండరు కదా, నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఆ విధంగా ట్రై చేసుకోవచ్చు. వెజ్లో ఇష్టపడే వాళ్ళు పత్తా దొరుకుతుంది, రోల్ పత్తా. లేదు అనుకుంటే మనకు పాన్ ఉంటుంది కదా, పాన్ పత్తా, ఆకులో వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసి దాంట్లో పెట్టుకొని రోల్ చేసుకొని ఆ పాన్ను కొంచెం వేయించి తినడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది, జీర్ణశక్తి మెరుగుపడుతుంది, మనకు చాలా ఉపయోగకరాలు ఉంటాయి. పాన్తో చేసుకోవచ్చు, తమలపాకుతో. ఓకే, ఆప్షన్ కూడా ఇచ్చేసారు మనకి, వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి. ఈ విధంగా మనము రోల్ చేసుకుంటే. ఈలోగా మరి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ ఏమైనా పెట్టుకోవాలా, అవసరం లేదా? ఇది నాన్ స్టిక్ పైన. డీప్ ఫ్రై కూడా కాదనమాట. డీప్ ఫ్రైడ్ కూడా కాదు, హెల్తీ ఫుడ్ అని చెప్పాను ఫస్ట్. నైస్, చాలా మంచి రెసిపీ మా కోసం పరిచయం చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదేనా లేకుంటే మీరు కొత్తగా పెట్టానండి? కొత్తగానే క్రియేట్ చేశారా? ఇది ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఎవరు చేయలేదు కూడా. చేసి ఉండొచ్చు బహుశా రకరకాల షెఫ్స్ అనేవాళ్ళు, క్రియేటర్స్ అనేవాళ్ళు ఎప్పుడు కొత్తదనాన్ని ఆలోచిస్తుంటారు. బట్ ఇది మాత్రం నేను పర్టికులర్గా నేను ఓన్గా క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి రెసిపీస్ రకరకాల ఎవ్రీ డే ఏదో కొత్తదనాన్ని అయితే ఎప్పుడు నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.
అంటే అభిరుచులకు తగ్గట్టుగా రుచులను అందించడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అతిథులు ఎప్పుడు కొత్తది కావాలి అని అనుకుంటుంటారు. వాళ్ళకి తగ్గట్టుగానే నేను ఆ రెసిపీలను తయారు చేయడం జరుగుతుంది. నా ప్రయోగశాల అనమాట, పాకశాస్త్ర ప్రయోగశాల. ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ అభిరుచులకు తగ్గట్టుగా రుచులను అందించడానికి నా వంతు కృషి నేను ఎప్పుడు చేస్తాను. రైట్. ఇక్కడ మనకి ఆయిల్తో కూడా ఎక్కువగా పని లేదు. ఇక చికెన్ రోల్స్ అనగానే ఎక్కువగా డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము, లేకపోతే అది ఉడకదనో లేకపోతే టేస్ట్ రాదనో థింక్ చేస్తుంటాము. కానీ ఇక్కడ హెల్త్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో టేస్టీ స్నాక్ని ఈరోజు మనకు యాదగిరి గారు చూపిస్తున్నారు. సో ఇది అందరికీ యూస్ఫుల్ కాబట్టి మీరు కూడా చూసి కేర్ఫుల్గా నేర్చుకోండి. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసాము, ఇందులో ఆయిల్ వేసుకున్నా లైట్గా అంటే పెనానికి నూనె రాస్తాం కదా మనం దోశ వేసేటప్పుడు అట్లా చూడండి. చాలు. ఓకే. ఈ రోజుల్లో హెల్త్ని దృష్టిలో పెట్టుకునే ఏ వంటను చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ చిన్న ఒక్కొక్క స్టిక్స్ తీసుకొని దీన్ని ఇలాగ పెట్టుకుంటే, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది చిన్నని మంట పైన స్లోగా ఫైర్ చేసుకోవాలి మనం. అవును, మొత్తం చికెన్ అంతా కుక్ అవ్వాలి కాబట్టి చిన్న ఫ్లేమ్ పైన మనం వండుకోవాలి. కాకపోతే ఇది ఇప్పుడు బోత్ సైడ్స్ ఎలా ఉడుకుతుంది, టర్న్ చేస్తారా మళ్ళీ? ఏమైనా టర్నింగ్ ఉంటుంది కదా. ఓకే. ఇప్పుడు మనం ఈ ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అది బాగా చక్కగా కుక్ అవుతుంది. ఓకే. మనము వంటలు చేసేటప్పుడు వంటల్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఉపయోగకరాలను చూసుకున్నట్టయితే ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా హెల్త్కి కూడా అది ఏంటి బెనిఫిట్, లాభాలు ఏంటి మనం అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనము బిర్యానీ ఆకు కానీ దాల్చిన చెక్క కానీ వాడుతుంటాం. దాల్చిన చెక్క వేయడం వల్ల ఎన్ని ఉపయోగకరాలు ఉన్నాయో అసలు ఎవరికి తెలియదు. దాల్చిన చెక్క క్రీస్తుకు పూర్వమే 2700 సంవత్సరాల మునిపే అది చైనా దేశాలలో చాలా ఔషధంగా భావింపబడ్డది. అది మనము వాడుతుంటాం కానీ దానికి ఉపయోగాలు తెలియదు. టేస్ట్ కోసం యూజ్ చేస్తామేమో అనుకుంటాను తప్పితే. అయితే అప్పుడు ఆ దాల్చిన చెక్క పొడిని మనము కొట్టి తేనెలో కలుపుకొని తిన్నట్టయితే, ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు వర్షాలు వచ్చాయి, దాన్ని దాల్చిన చెక్క పొడి కొంచెము తేనె వేసుకొని మరిగించి కషాయాన్ని తయారు చేసి దాంట్లో కొంత మిరియాల పొడి ఈ 3 కలుపుకొని తాగినట్టయితే మనకు వైరల్ ఫీవర్ రాదు. బిఫోర్గా ముందే. అవును, వైరల్ ఫీవర్ రాకుండా మనని మనం కాపాడుకోవడానికి మెడిసిన్ మన ఇంట్లో ఉంది. మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. మిరియాల పొడి, దాల్చిన చెక్క, మిరియాల పొడి వేసి బాగా మరిగించి ఒక తేనె చుక్క వేసుకొని మనం తాగినట్టయితే అది 100% మనకు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వైరల్ ఫీవర్లు రాకుండా దోహదపడుతుంది. అదేవిధంగా దాంట్లో మనకు ఆకు ఏదైతుందో దాల్చిన చెక్క ఆకు ఉంటుంది కదా, ఆకును కూడా మనం పొడి చేసుకొని తాగినట్టయితే మౌత్ వాటరింగ్ అవుతుంది. అంటే దుర్వాసన, నోటి నుంచి వచ్చే దుర్వాసనను కూడా మనం ఒకసారి పుక్లించి ఉంచినట్టయితే దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. అది చాలా ఉపయోగకరం. దీన్ని మనము ఇప్పుడు ఈ టూత్ పిక్స్తో పని అది స్టిక్ అయిపోతుందా ఇంకా మనకి బయటికి రాకుండా? అవునండి. ఓకే, ఇది స్టిక్ అయిపోతుంది. ఫస్ట్ ఇది కొంచెం స్టిక్ అయ్యేదాకా మనం దీన్ని పెట్టుకోవాలి. తర్వాత స్టిక్స్ తోటి కూడా పని లేదు, రోల్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి ఇది మనకు సెగ తగిలినట్టయితే అది చక్కగా రోల్ లాగానే ఉండిపోతుంది. అది అట్లాగే మనం రోల్ అన్నాం కాబట్టి రోల్ లాగే ఉండాలి, న్యాచురల్గా కనబడాలి కదా మనకి. ఈ విధంగా మనం రోల్ చేసుకున్నట్టయితే అది చక్కగా ఉపయోగకరం ఉంటుంది. అది చాలా హెల్త్కి మంచిది. మనం చేసే వంటల్లో కూడా మనం ప్రధానంగా టిప్స్ కూడా వాడినట్టయితే మనకు చాలా వంటల్లో ఎన్నో రకరకాల టిప్స్ దొరుకుతాయి మనకు. ఎందుకంటే మనము సరిగ్గా దాన్ని నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఏదో మనం బిజీలో ఉంటాం, వస్తాం, ఏదో తొందర చేస్తాం, వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా మనం చక్కగా చేసినట్టయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు.
ఇక్కడ మాత్రం కొంచెం ఇది ఎప్పుడు చేసి పెట్టారు అతిథులకి? మీ రెస్టారెంట్కి వచ్చే అతిథులకి ఎప్పుడు చేసి పెట్టారు? ఇది ఇంకా చేయలేదండి, బట్ ఫస్ట్ టైం వనిత ప్రేక్షక మహాశయులందరికీ ఇంకా ట్రై చేశాను, కానీ ఇంకా వాళ్ళకి ఎవరికి వడ్డించలేదు. ఫస్ట్ అతిథులకు చూపించి అతిథుల మెప్పును పొందిన తర్వాత నేను ఇది చక్కగా తీసుకెళ్ళి అందరూ బాగుంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. మీరు ఏం చేసినా అందులో ఒక టేస్ట్ అనేది, కొత్త రకం టేస్ట్ అనేది మాకు తెలుస్తుందని మాకు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే ఇందులో ఏంటంటే స్పెషాలిటీ గోంగూరని యూజ్ చేశారు. అది చికెన్ రోల్స్. ఇది మళ్ళీ స్నాక్ ఐటమ్, ఇంకా అదిరిపోతుంది కదా, అందరికీ నచ్చుతుంది. పిల్లలకైతే మరీ ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో మనం డీప్ ఫ్రై చేసే ఐటమ్ ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. లైట్గా ఆయిల్ మాత్రం వేసుకున్నాము, దాన్ని జస్ట్ మనం లైట్గా ఫ్రై చేస్తున్నాం. కాకపోతే ఇది సిమ్లో పెట్టి మాత్రమే చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. అవును. ఓకే. ఆ కటింగ్ మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా రోల్స్ అనేది వస్తాయి, లేకపోతే కొంచెం కష్టమే. ఓకే, ఇంకా కలర్ చేంజ్ కావాలి కదా? అవును, ఇంకా కొంచెం అది బ్రౌనిష్ అవుతుంది. ఇప్పుడు ఇంతేనా? ఇంకా దీని తర్వాత ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? లేదు, ఇది ఇప్పుడు పైనుంచి కొంచెం మనం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకు స్పైసీ బాగా అంటే ఓవర్గా ఎక్కువ మేము స్పైసీ అయితేనే బాగా తింటాం అనుకున్న వాళ్ళు దీని నుంచి పైనుంచి కూడా మళ్ళీ మనము చిల్లీ పౌడర్, కారం పొడి వేసుకోవచ్చు అనమాట. మనం రోల్ చేసేటప్పుడు పైన ఒక లేయర్లో వేసాము కారం పొడి, పైన మాత్రం ఎక్కడ వేసుకోలేదు. ఇంకా స్పైసీ కావాలనుకునే వాళ్ళు పైనుంచి కూడా కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. కారం పొడి వేసుకుంటే అది ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగా పెరిగి ఆ స్పైసీనెస్ మనకు అనుకున్నట్టుగా స్పైసీనెస్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇంకాసేపు కాస్త వేగితే సరిపోతుంది కదా? ఓకే, మరి ఈ ప్రాసెస్ని మా ప్రేక్షకుల కోసం ఇంకొకసారి రిపీట్ చేస్తూ ఉంటా. చెప్పండి. సో చూస్తున్నారు కదా, ముందుగా చికెన్ తీసుకొని దాన్ని ఒక లేయర్ లాగా కట్ చేసుకొని చాలా పల్చగా కట్ చేసుకొని మనకి ఎన్ని రెడీ అవుతాయో వాటిని అన్నింటినీ కట్ చేసుకుని దానిపైన కొంచెం ఉప్పు కారం వేసేసుకొని దానిపైనే కొద్దిగా అల్లం ముక్కలు అలానే వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని ఆ లేయర్ పైన కొంచెం మనం గోంగూర ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని కూడా పైన వేసేసి ఆ లేయర్కి ఒక పూతలాగా రాసేసుకోవాలి. ఈ గోంగూరలో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నారండి. కొంచెం ఉడకబెట్టేసి గోంగూరని మిక్సీ చేసుకొని పేస్ట్ని దానికి ఒక లేయర్ లాగా రాసేసుకొని మనం జస్ట్ రోల్ చేసుకున్నాక లైట్గా ఆయిల్ వేసేసుకొని ప్యాన్ పైన చిన్నని మంట పైన రెండు వైపులా కాలేటట్టుగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్లేవర్ కోసం పైన ఇలాచీ పొడి అలానే మనకి కారం పొడి వేశారు. కావాలనుకుంటే అవి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడైతే రెడీ అయిపోయినట్లేనా? రెడీ అయిపోయిందండి. వావ్, మంచి అరోమా వచ్చేస్తుంది నాకైతే. ఆ గోంగూర ఫ్లేవర్ పైన చికెన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ టూత్ పిక్ సాయంతో మనం తీసుకోవాలి. ఓకే, ప్లేట్ ఇచ్చానా మరి? ఇవ్వండి. వావ్, దీన్ని తినేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆ టూత్ పిక్ ఉండేటప్పుడు మనకి. ఇది ఏంటంటే స్టీమ్ అవుతుంది ఇది బాగా. ఓకే, ఫైనల్గా గార్నిష్కి ఏం వేస్తున్నారు? కొంచెం దీంట్లో ఉల్లిపాయ. ఓకే, దీనిపైన మనం వేసుకోమా? ఇక్కడ పెట్టానా మరి? పెట్టండి. కొంచెం కొత్తిమీర. ఓకే, కొంచెం ఉప్పు. ఓకే, అందులో కూడా సాల్ట్ వేసుకో. కొంచెం యాలకుల పొడి, కొంచెం చిల్లీ పౌడర్, ఒక నిమ్మకాయ రసం. ఓకే, ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు కారం అలానే యాలకుల పొడి, నిమ్మకాయ రసం, ఐదింటిని వేసేసి కలుపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మనం స్నాక్ ఐటమ్ కాబట్టి మంచి కాంబినేషన్. ఇప్పుడు దీన్ని మనం దీంట్లో మధ్యన అంటే నంచుకొని తినడానికి ఇది చాలా బాగుంటుంది. ఇలా మధ్యన ఇప్పుడు మామూలుగా మనం మసాలా పాపడకు ఏ విధంగా మసాలా కలిపామో ఆ మసాలా పాపడకు విధంగా కలిపి ఇలా ఒక ముక్క చికెన్ కొంచెం ఉల్లిపాయ నంచుకొని తింటే ఉంటుంది నిజంగా 100% టేస్ట్కి టేస్ట్. ఇంకా ఏదంటే నాన్ వెజ్ తింటే ఉల్లిపాయ కంపల్సరీ అందరికి ఇష్టమే కాబట్టి ఈ రకంగా చేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటుంది, ఇంకా రుచికరంగా ఉంటుంది. మరి ఈ టేస్ట్ ఇంకెంతసేపు నోరు ఊరిస్తావు షెఫ్ గారు అని ఉంటుంది ఆమె మనసు, నాకు అర్థమైపోయింది. ముందర ఆమె టేస్ట్ చేసి ఆ జడ్జిమెంట్ ఎలా ఉంది, నేను చెప్పిన రుచికరంగా ఉందా లేదా ఆమెతోనే తెలుసుకుంటే మనం 100% రెస్టారెంట్లో కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే,
సో చూస్తున్నారు కదా, వేడి వేడిగా చల్లని క్లైమేట్లో సాయంత్రం పూట స్నాక్ ఐటమ్ ఇలాంటిది రెడీగా ఉంటే ఎవరైనా వెయిట్ చేస్తారా చెప్పండి? అసలు వెయిట్ చేయరు. టేస్ట్ కూడా అదిరిపోతుందని నాకు తెలుసు, ఎందుకంటే చూస్తేనే చెప్పగలను కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. సో చాలా కలర్ఫుల్గా ఉంది, పక్కనే ఆనియన్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో మీకోసం దీన్ని ఇప్పుడే టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉందో. వావ్, ఎంత చక్కగా ఉంది తెలుసా. గోంగూర లేయర్ జస్ట్ ఒక లైట్గా లేయర్ వేసుకున్నాను కదా, ఆ లైట్గా పుల్లగా ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా తెలుస్తుంది. అందులోని ఈ పక్కనే ఈ ఉల్లిపాయలతో తింటే మాత్రం ఇంకా అదిరిపోతుందండి. సూపర్ 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 కాంబినేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అందులోనూ మన కోసం యాదగిరి గారు ఇంకెవ్వరికి పెట్టకుండా మన కోసమే ఫస్ట్ టైం ఇది కొత్తగా థింక్ చేసి రెడీ చేశారంటే ఇంకెంత బాగుంటుందో. మరి ఇంట్లో మీరు ఎవ్వరూ మిస్ కాకుండా వెంటనే రెడీ చేసి ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. సో యాదగిరి గారు ఎక్సలెంట్ అండి నిజంగా. ఇలాంటి కొత్త రెసిపీస్ని మీరు పరిచయం చేసేటప్పుడు ఏమాత్రం కూడా అందులో టేస్ట్లో ఇంత కూడా తేడా రాదనమాట. అంత పెర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత టేస్టీగా రెడీ అవుతాయని నాకు తెలుసు. సో మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసేసేయండి. నేను ఆల్రెడీ టేస్ట్ చేసి మీకు పెట్టాను, స్మెల్ తోటి టేస్ట్ చేశాను, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ గోంగూరకి ఎప్పుడైతే ర్యాప్ అయిందో ఆ గోంగూర ఉడికి చికెన్ తొందరగా ఉడకడానికి దోహదపడుతుంది. అదేవిధంగా మనకు ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రైడ్ లేకుండా, మసాలా లేకుండా, ఈవినింగ్ టైంలో వర్షాలకు తడిసిపోయి వర్షాల నుంచి డ్యూటీకి అలసిపోయి తడిసిపోయి ఎనర్జీ ఫుడ్, అలానే ఐరన్ ఉంటుంది కాబట్టి గోంగూరలో అది బాగా మనకు ప్రోటీన్స్ దొరుకుతాయి దాని నుంచి. చికెన్ తిన్నట్టయితే మంచి వేడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. దానికి ఉల్లిపాయ సైడ్ డిష్ కాబట్టి సూపర్గా ఉంది. కాకపోతే ఏంటంటే బాగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం పైనుంచి ఆ చిల్లీ పౌడర్ తగిలి ఇలాచి వేసుకున్నారు కదా, అది ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ తింటునేటప్పుడు మాత్రం లైట్ గా తెలుస్తుందని ఆ కాంబినేషన్ పైన మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాం కదా, అనిపిస్తుంది. చాలా టేస్ట్ గా ఉంటుంది. అందుకే పైనుంచి ఇలాచి పౌడర్ చల్లాను. అవును, సూపర్ గా ఉంది. మీరందరూ కూడా చికెన్ కూడా బాగా మనకి అది ఫ్రై అయింది. నేను ఎక్కడైనా పచ్చిగా ఉంటుందేమో, మనం డీప్ ఫ్రై చేయలేదు కదా అని ఆలోచించాను, కానీ అలా కూడా మనకి లేదు. లోపల లేయర్ ఏదైతే ఉందో డౌట్ పడాల్సిన పని లేదు, ఎందుకంటే అది స్టీమ్ చేస్తాం కదా, ఆ స్టీమ్ నుంచి ఆ ఆవిరి నుంచి లోపల భాగం కూడా ఉడికిపోతుంది. కాబట్టి ఇంత మంచి డిష్ ని మీరందరూ కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిందే. రైట్, చాలా 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 చక్కగా ఉంది. సో మీరు కూడా ఇంట్లో వెంటనే ట్రై చేసి చూడండి. ఇలాంటి కొత్త రెసిపీస్ మన కోసం ఎప్పుడు కూడా యాదగిరి గారు నేర్పించేందుకు సిద్ధంగా ఉంటారు. మీరు కూడా చూసి నేర్చుకొని టేస్ట్ ఎలా ఉందో చేసి మళ్ళీ మీరు మీ ఫీడ్బ్యాక్ మాకు పంపించండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి రెసిపీని ఈరోజు మా ప్రేక్షకుల కోసం కొత్తగా కనిపెట్టి ఫస్ట్ మాకే పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. సో చూసారు కదండి, ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. మరియు మీకు కూడా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో డిఫరెంట్ రుచితో మళ్ళీ కలుసుకుంటారు. సెలవు. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.